ఇంటర్ సప్లీ ఎగ్జామ్స్కి ఇక్కడికి వచ్చాం కదా మా వారితో. ఇంకా అప్పుడు నేను వడియాలు వేద్దామనేసి ఇలా సగ్గుబియ్యం వడియాలు అయితే చేశాను. అదేమైంది అనేది లాస్ట్ వరకు చూడండి. గ్యాస్ మీద ఉడకబెట్టాలి కదా స్టవ్ మీద. నేనేం చేశాను, గ్యాస్ అయిపోతుంది, అప్పుడు మళ్ళీ గ్యాస్ ప్రాబ్లం ఉండే కదా. ఇప్పుడైతే సెట్ అయిందో లేదో తెలియదు నాకు. ఇంకా అప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఉంది కదా అనేసి ఇంకా మంచిగా ఇలా రైస్ కుక్కర్లో ఉడకబెట్టి చూద్దాం కదా అన్నట్టు రైస్ కుక్కర్లో వేశాను. అది ఎంతకి దగ్గరికి రావట్లేదు. సరే ఇదే ఫైనల్ స్టేజ్ ఏమో అనేసి తీసుకొచ్చి ఇలా స్లాబ్ మీద ఎండలో కష్టపడి నేను, మా చిన్నోడు, మా పెద్దోడైతే అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు, అత్తమ్మ దగ్గర. ఇంకా నేను చిన్నోడు మాత్రమే వచ్చాం కాబట్టి ఇంకా వాడిని ఇంట్లో ఉంచలేక వాడిని కూడా మీదకి తీసుకెళ్ళి వాని ఫేస్ మీద అలా చున్నీ వేసేసి వడియాలైతే పెట్టడం స్టార్ట్ చేశాను. అవి 4-5 రోజులు ఎండాయి, అయినా అసలు కవర్ నుంచి పీకితే రావు. ఇంకేం చేస్తాను, వచ్చిన కాడికి పీకి ఇంకా రానివి అలా బకెట్లో వేసేసాను. కవర్ తీసుకెళ్ళి ఇంకా కవర్ అయినా దాచిపెడదాం, అవన్నీ పోతే పోయింది అనేసి. సో ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా హాలిడేస్కి. ఇంకా లాస్ట్ డే ఇంకా రేపు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను అన్నప్పుడు అమ్మకి చెప్తే అమ్మ వడియాలు అయితే చేసింది. నూకలు ఉంటాయి కదా, నూకల్ని బాగా ఉడకబెట్టి అందులో సాల్ట్, నువ్వులు, కొంచెం మిరియాల పొడి అవన్నీ వేసేసి మంచిగా వడియాలకు ప్రిపేర్ చేసేసింది. ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇప్పుడు టైం 7 అవుతుంది కావచ్చు. ఇంకా మంచిగా స్లాబ్ మీదకి వచ్చేసి నేను, అమ్మ, చెల్లి ముగ్గురం వడియాలు వేయడం స్టార్ట్ చేసేసాము. ఒక్క రోజులో ఎండిపోయాయి వడియాలు. నెక్స్ట్ డే అత్తమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను. అండ్ టేస్ట్ మాత్రం అద్రిపోయింది. ఎంతైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి దేనికైనా. అదే నేను ఫస్ట్ టైం చేసిన మిస్టేక్ అన్నమాట. ఎప్పుడు వడియాలు పెట్టలేదు, ఇంకా ఫస్ట్ టైం పెడితే అలా అయిపోయింది. నెక్స్ట్ టైం కొంచెం చూసి పెడదాం. అండ్ మీరు ఫస్ట్ టైం వడియాలు ఎప్పుడు పెట్టారు గుర్తుందా? గుర్తుంటే కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు పెట్టిన వడియాలు ఫ్లాపా హిట్టా అనేది కూడా చెప్పండి. సో ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత మా చెల్లి అందులో ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో అందులో ఫిలప్ చేస్తుంది, ఇంకా కొంచెం పిండి ఉంది అనేసి. సో నా వడియాల స్టోరీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో చెప్పి ఈ వీడియోకి ఒక్క లైక్ కొట్టేసేయండి. అండ్ ఈ వడియాలు వేయించిన తర్వాత ఎలా వచ్చాయి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.